నెల్లికుదురు మండల కేంద్రంలో అన్ని రాజకీయ పక్షాలు అఖిలపక్షం సమావేశమై చర్చించిన విషయం ఏంటంటే నెల్లికుదురు మండల కేంద్రం ఆధారంగా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని ఏర్పాటు చేయాలని మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరాలనే ఉద్దేశంతో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నెల్లికుదురుకు ఎంతో చరిత్ర ఉన్నది. దాదాపుగా 200 సంవత్సరాలుగా నెల్లికుదురు మండల కేంద్రానికి చరిత్ర ఉన్నది. ఈ ప్రాంతంలో తహసీల్ కచేరీ కానీ, ఈ ప్రాంతంలో తాలూకా కానీ, ఈ ప్రాంతంలో గెస్ట్ హౌస్ కానీ, ఈ ప్రాంతంలో పోలీస్ స్టేషన్ కానీ, పోలీస్ స్టేషన్ వచ్చి 1863లో ఏర్పడ్డది. ఈడ నిజాం గెస్ట్ హౌస్ వచ్చి 1910లో ఇక్కడ గెస్ట్ హౌస్ ఏర్పడ్డది. అంటే నిజాం కాలం నుంచే ఒక అధికారిక కేంద్రంగా వెలుసిల్లిన బాసిల్లిన చరిత్ర నెల్లికుదురు మండల కేంద్రానికి ఉన్నది. అందుకే ఈ ప్రాంత వాసులుగా మేము అంటే దాదాపుగా నెల్లికుదురు పోలీస్ స్టేషన్ కింద 200 గ్రామాలు ఆ రోజు పనిచేసినాయి. తహసీల్ కచేరీ కింద 200 గ్రామాలు ఆ రోజు. దాదాపుగా వద్దనపేట శివారు నుంచి, రాయపర్తి శివారు నుంచి నెల్లికుదురు, నంచులపేట, తొర్రూరు ఈ రోజున ఒక 5-6 మండలాలు ఇవాళ రెవెన్యూ మండలాలుగా వెలిసినాయి. అవి నెల్లికుదురు కింద ఉండే. మరి అలాంటి సందర్భంలో ఈ యొక్క నూతనీకరణలో రైల్వే కానీ, హైవే కానీ రాక మరి మేము వెనుకబడిపోవడం జరిగింది ప్రాంతీయంగా. దానికోసం మేము గతంలో ఎంతైతే ఘనమైన చరిత్ర నెల్లికుదురుకు ఉన్నదో దాన్ని మరొకసారి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ పునర్విభజన కమిటీ, కాన్స్టిట్యున్సీ రీఆర్గనైజేషన్ కమిటీ అవుతుందో దాన్ని పరిశీలించాలి. నెల్లికుదురు మండల కేంద్రంగా నియోజకవర్గ కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాలను కోరుతా ఉన్నాం. మాకు న్యాయం చేయండి. ఈ అభివృద్ధిలో మేము వెనుకబడిపోయినాం. కాబట్టి ఇప్పటికైనా నెల్లికుదురు మండల కేంద్రం ఆధారంగా కాన్స్టిట్యున్సీని, ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు ఇక్కడ సమావేశమైన అఖిలపక్షం అంతా కూడా కోరుతా ఉన్నాం. దీనికోసం కూడా భవిష్యత్ కార్యాచరణ కమిటీ ఒకటి వేసుకొని చర్చించి ముందుకు పోతామని చెప్పి కూడా తెలియజేస్తూ మనకు కొత్తగా కాన్స్టిట్యున్సీలు ఒక 50% ఏర్పడుతున్నప్పుడు మనకు నెల్లికుదురును కూడా ఒక నియోజకవర్గ కేంద్రం ఏర్పాటు చేయాలన్నటువంటిది అన్ని పార్టీలను కలిసి ఈరోజు గెస్ట్ హౌస్ల సమావేశమై మేము కోరడం జరుగుతుంది. నెల్లికుదురుకు ఒక 9 కిలోమీటర్ల దూరాన దంతాలపల్లి, 10 కిలోమీటర్ల లోపున నర్సులపేట, 10 కిలోమీటర్ల లోపల ఇనుగుర్తి, 12 కిలోమీటర్ల లోపల తొర్రూరు, అన్ని మండల కేంద్రాలకు సెంటర్లో ఉన్నది. కానీ హైవే లేకపోవటం వల్ల ఇక్కడ మేము వెనుకబడి ఉన్నాం. తర్వాత 1863లోనే ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉండటం, 1910లోనే ఇక్కడ గెస్ట్ హౌస్ ఉండటం, అనేకమైనటువంటి హై స్కూల్ కూడా ఎప్పుడో 64 వరకే ఇక్కడ హై స్కూల్ కానీ, 81లోనే ఇక్కడ జూనియర్ కాలేజ్ కానీ, ఎడ్యుకేషన్ పరంగా కూడా అన్ని అంగులు ఉన్నప్పటికీ ఇక్కడ వృత్తి విద్యా కోర్సులు ఇవన్నీ ఉండి కూడా నియోజకవర్గ కేంద్రానికి మోసుకోకుంటున్నది. కాబట్టి వెంటనే వచ్చే వాటి వల్ల పరిశీలన చేసేటప్పుడు మండల హెడ్ క్వార్టరు ఈ సెంటర్లు ఉన్నది కాబట్టి, చుట్టూ మండలాలు ఉన్నాయి కాబట్టి దీన్ని నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలన్నటువంటిది మేము కోరుకుంటున్నాం. మన నియోజకవర్గాల పునర్విభజన అంశము మన ముందుకు వచ్చినప్పుడు నెల్లికుదురు మండల కేంద్రంగా నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు అందరం కలిసి ఈరోజు ఐక్య కార్యాచరణతోని ఈ నెల్లికుదురు మండల కేంద్రాన్ని నియోజకవర్గంగా ప్రకటించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది. నెల్లికుదురు మండల కేంద్రానికి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా అనేకమైనటువంటి అనుకూలమైనటువంటి అంశాలు ఉన్నాయి. అదే కాకుండా ఈ ప్రాంతంలో మనకు జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి మహబూబాద్ ప్రాంతంలో కూడా పోలీస్ స్టేషన్ లేని సందర్భంలో కూడా నెల్లికుదురులో పోలీస్ స్టేషన్ ఇక్కడ ఉండడం జరిగింది. అదేవిధంగా మరి దాశరథి గారు మన పోలీస్ స్టేషన్ లోపలనే జైలు జీవితం అనుభవించి ఇక్కడ మన జైల్లో, మన నెల్లికుదురు పోలీస్ స్టేషన్లో వారు అరెస్ట్ కాబడ్డారు. ఇలాంటి అనేకమైనటువంటి ప్రధాన అంశాలు, అనేక భౌగోళిక పరంగా కూడా చూసుకున్నట్లయితే అనేక అంశాలు మనకు అనుకూలంగా ఉన్నాయి. కావున ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలనేటువంటి డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి మున్ముందు రీఆర్గనైజేషన్ కమిటీ ఏదైతే ఉన్నదో, నియోజకవర్గాల పునర్విభజన కమిటీ ఏదైతే ఉందో దానికి కూడా
రిప్రజెంటేషన్లు వివిధ రూపం లోపల కూడా మున్ముందు కార్యాచరణ ప్రకటించి పోరాటాలు కూడా చేయడం జరుగుతుందని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా అఖిలపక్షంగా సమావేశమైన వివిధ పార్టీల నాయకులకు, ప్రజా సంఘాల నాయకులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున జైవ్యం తెలియజేస్తూ, ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మాది డిమాండ్ ఏంటంటే జాతీయ మాల మానాడుగా నెల్లికుదురు మండల హెడ్ క్వార్టర్కు దాదాపుగా పెద్దలు చెప్పిన విధంగా ఒక 100-150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ నెల్లికూరు మండలాన్ని ఇప్పటికే అన్ని రకాలుగా ఒక సర్కిల్గా లేకుండా, 100 పడకల ఆసుపత్రి లేకుండా అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్న ఈ నెల్లికూరు మండలాన్ని, ఈ ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియోజకవర్గ పునర్విభజన కార్యక్రమంలో భాగంగా నెల్లికుదురును నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి. అదేవిధంగా ఈ నెల్లికూరు మండలానికి ఉన్న చరిత్ర, సామాజిక కార్మిక ఉద్యమాలలో కమ్యూనిస్టులు, ప్రజాకరణ పాలనలో నెల్లికుదురు మండలంలో ఉన్న కమ్యూనిస్టులు భూ పోరాటాలు చేసి అనేక రకాల పోరాటాలలో ఎంతోమంది అమరులయ్యారు. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నెల్లికూరు మండలాన్ని నియోజకవర్గంగా చేయాలని, ఈ యొక్క నెల్లికూరు మండలానికి నియోజకవర్గం చేసే క్రమంలో కార్యాచరణ ఏదైతే కమిటీ తీసుకుంటుందో ఆ కార్యాచరణలో భాగంగా మా వంతు సహాయ సహకారాలు చేస్తామని, కమిటీకి నిబద్ధమై ఉంటామని తెలియజేస్తూ జై భీమ్. నెల్లికూరు మండలంలో నియోజకవర్గం కావాలని మా అఖిలపక్ష సభ్యులంతా నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక 50 ఏళ్ళ చరిత్ర బ్లాకు. ఇప్పటికంటే బ్లాక్ ఉన్నది ఇక్కడ ఎక్కడ తొరూరు ఈ మండలాలు ఎక్కడ లేనప్పుడు కూడా నెల్లికూరుగా ఉన్నది. అందుకొరకే మా నియోజకవర్గం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు జ్యోతిరావు పూలే గారికి నివాళులర్పించి అఖిలపక్షంగా ఇలా నెల్లికూరు మండల కేంద్రాన్ని నియోజకవర్గం చేయాలనే ప్రధాన డిమాండ్ తోటి అఖిలపక్షం నిర్ణయం తీసుకోవడం జరిగింది. నెల్లికూరు మండలం అనేక దశాబ్దాలుగా చరిత్ర కలిగినటువంటి మండలం. మొదటగా ఇక్కడ పోలీస్ స్టేషన్, తాలూకా, అదేవిధంగా రజాకారులకు వ్యతిరేకంగా పేదలకు భూములు పంచాలనే పోరాటం చేసిన ఈ గడ్డను నియోజకవర్గంగా చేస్తే వెనుకబడి ఉన్న మండలం కాబట్టి అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తూ, అదేవిధంగా నియోజకవర్గం అయితే ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి. ఆ ప్రభుత్వ భూములు ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేసుకునే వీలు కూడా ఉన్నది. నెల్లికూరు మండలం ఇనుగుర్తి, తొరూరు, దంతాలపల్లి, పెద్దవంగర, నర్సింహులపేట ఈ మండలాలు ఉమ్మడిగా నియోజకవర్గాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం అఖిలపక్ష నేతలు అందరూ ఏకాభిప్రాయంగా తెలపడం జరిగింది. అదేవిధంగా ఇంకో ముఖ్య విషయం, రెవెన్యూ డివిజన్ ఏమో తొరూరు ఉన్నది, సర్కిల్ ఏమో కేసముద్రం ఉన్నది. దాన్ని నెల్లికూరు సర్కిల్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అఖిలపక్ష నేతలందరం కలిసి ఒకరోజు డిఎస్పీ గారిని, వీలైతే ఎస్పీ గారిని కలిసి, ఎమ్మెల్యే గారిని కలిసి వినతి పత్రం ఇద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సందర్భంగా మాకు నెల్లికూరు గ్రామం లోపల ఒక చరిత్ర అనేది ఉన్నది. పోలీస్ స్టేషన్ కానీ, డాల్బంగ్లా కానీ, మాకు కాకతీయ రాజుల పరిపాలన కట్టినది కూడా ఇక్కడ మనకు గుళ్ళు ఉన్నాయి. కానీ రంగనాయకుల గుడి ఉన్నది, శివాలయం ఉన్నది. ఆ రోజు నుంచే మన కోట లోపల ప్రజారుద్రుడు పరిపాలన చేసినప్పటికీ కూడా ఇక్కడ నెల్లికూరుకు చరిత్ర ఉన్నది. అందుకోసం ఇక్కడ మన ఇంత చరిత్ర ఉన్న నెల్లికూరు మండలం కాబట్టి ఇప్పుడు సెంటర్లో ఉన్నది. ఇరువైన దంతాలపల్లి కానీ, నర్సలపేట కానీ, తొరూరు కానీ, ఇనుగుర్తి కానీ, కేశవంద్రం కానీ, ఇవన్నీ అన్నిటికీ నెల్లికూరే సెంటర్ కాబట్టి దీన్ని నియోజకవర్గంగా చేయాలని ఇక్కడ అన్ని పార్టీలు కూర్చొని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరందరి కోరిక మేరకు స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈరోజు చాలా ఆలోచించి ఈ నియోజకవర్గం చేయాలని మేము అందరం
అందరి తరపున మేము అందరం కోరుకోవడం జరుగుతుంది. అందరు ఏకగ్రంగా ఈ రోజు తీర్మానం చేస్తారు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన తెలుగు వార్త HD ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.